రమా, ఈరోజు సండే కదా, రొయ్యల బిర్యానీ రొయ్యలు తీసుకొస్తా, బిర్యానీ తీసుకుంటాం. సరే, వెళ్ళి తీసుకురాబో. అందరికీ నమస్కారం, నేను మీరమని. ఈరోజు వచ్చేసి నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. మా వాళ్ళు సండే కదా స్పెషల్ చేయమని అడిగారు. ఇక్కడ రొయ్యలు తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి అందులో ఒక నరం ఉంటుంది బ్లాక్గా, అది మొత్తం బాగా నీట్గా అన్నిటికీ తీసేసుకోవాలి. మెయిన్ ఇదే ప్రాసెస్ ఈ రొయ్యల్లో, కంపల్సరీ అది తీసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని ఇక్కడ కారము, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లి పేస్టు, కొంచెం ఆయిల్, ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాస్మతి రైసు వాష్ చేసుకొని బాస్మతి రైసు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాస్మతి రైస్కి మనం ఉడకపెట్టుకోవాలి కదా అన్నంకి. అప్పుడు వచ్చేసి వాటర్ పోసి అందులో చెక్క, లవంగ, జాజి పువ్వు, జాజి మొగ్గ అన్నీ వేసి బాగా మరగనిచ్చి, మరిగాక మనం బియ్యం ఇందులో వేసి 80% కుక్ అయితే సరిపోతుంది మనకి. అంతకన్నా ముందు మనం ఈ ప్రాసెస్ చేయాలి. బిర్యానీకి సరిపడా గిన్నె తీసుకొని అందులో పోపు వేసుకోవాలి. పోపులో వచ్చేసి మనము చెక్క, లవంగ అన్నీ వేసి, ఉల్లిపాయలు కట్ చేసి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి, బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ పట్టి వేయాలి. ఇందులో టమాటాలు కట్ చేసి వేస్తే తొందరగా మంచిగా ఉడకవు కదా, అందుకని పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇందులోంచి మనకి ఆయిల్ బయటికి వచ్చే వరకు మనము ఇవి బాగా ఉడకబెట్టుకోవాలి, టమాటా పేస్ట్ అనేది. తర్వాత మనము ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసి బాగా రొయ్యలు ఉడకబెట్టుకోవాలి. ఉడకనించాక బాగా మనకి ఆయిల్ బయటకు వచ్చిందంటే రొయ్యలు ఉడికినట్టు మనకు అర్థము. అప్పుడు వచ్చేసి మనము ఈ 80% కుక్ అయిన రైస్ని తీసుకొని ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఒక లేయర్ కింద వేసి తర్వాత మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేస్తే బాగా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ మాడగొట్టుకోకండి, బిర్యానీ బ్లాక్ అయిపోతుంది మళ్ళీ. మనం ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ కింద వేసుకొని ఆనియన్స్ వేసి, కొత్తిమీర, పుదీనా వేసి, మిగతా ఆఫ్ తీసిన కర్రీ వేసేసి మళ్ళీ ఇంకో లేయర్ కింద మళ్ళీ మిగతా రైస్ అంతా వేస్తే సరిపోతుంది. అప్పుడు నీట్గా మంచిగా లేయర్ కర్రీని రైస్ మంచిగా వస్తుంది. పైన మళ్ళీ ఆనియన్స్ వేసేసి, కొత్తిమీర, పుదీనా వేసేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 2 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ నెయ్యి కొంచెం కరగపెట్టుకొని ఆ నెయ్యిలో మనము పసుపు కలిపి పైన ఇలా చల్లుకుంటే మనం ఫుడ్ కలర్ వాడకుండా ఇక్కడ బాగుంటుందన్నమాట. అంతే, టేస్టీ బిర్యానీ రెడీ. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను, చాలా బాగా వచ్చింది. ఓకే, బాయ్.